యోగాసనాస్ చేసేటప్పుడు హార్ట్ పేషెంట్స్ అయితే గనక రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్లో భస్త్రిక అంటే ఫుల్ ఫోర్స్తో చేసే ఎక్సర్సైజెస్, భస్త్రిక, కపాలభాతి ఇవి అస్సలు చేయకూడదు. అట్ ది సేమ్ టైం శీర్షాసన అంటే ఏ ఎక్సర్సైజెస్లో అయితే మన కాళ్ళు బాడీకి పైకి వెళ్తాయో అలాంటి ఎక్సర్సైజెస్ కూడా మనం హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు కానీ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు కానీ చేయకూడదు. వీటిలో ఎక్సెస్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఈ ఫోర్స్ వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అంటే బ్లడ్ వెజల్స్ కుంచుకుపోవటం, సన్నబడటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుందో అది హార్ట్ మీద ఒత్తిడి పెంచుతుంది. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం పేషెంట్స్ని చేయొద్దనే చెప్తాం. మరి ఏ ఎక్సర్సైజెస్ హార్ట్ పేషెంట్స్ చేయొచ్చు అండ్ బెనిఫిషియల్ అంటే స్ట్రైట్గా నుంచుని మన హెడ్ బాడీ కన్నా పైన ఉండే ఆసనాలు ఏవైనా సరే మనం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా బ్లడ్ ఫ్లో, హార్ట్కి బ్లడ్ ఫ్లో పెంచే ఎక్సర్సైజెస్ త్రికోణాసన, వృక్షాసన అండ్ భుజంగాసన. సో ఈ ఎక్సర్సైజెస్ వల్ల హార్ట్కి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది కూడా. సో ఇలాంటివన్నీ అందులో మనం ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఏవి బెటరు ఏవి కాదు అని. బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఒక యోగా టీచర్ని ఎదురుగా ఉంచుకొని ఎంత లిమిట్ వరకు మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఏ ఎక్సర్సైజెస్ మనం చేయొచ్చు అనేది మానిటరింగ్లో చేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్.